హాయ్ గాయ్స్, ఇప్పుడు మనము టాపిక్ చెప్పబోయేది మన తోట గురించి అన్నమాట. ఇదేమో బాదం చెట్టు. సరే చెప్పే ముందు ఒక మాట, చెవులో పువ్వు పెట్టుకున్నావేంద్రా? పువ్వులో పెట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇదేమో బాదం చెట్టు. ఏది? ఇది పెద్ద చెట్టు. ఓ చాలా పెద్దదిగా ఉంది కదంట్రా. నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు అప్పుడు మా మమ్మీ డాడీ దీన్ని కట్టాడు. మనము బాదం చెట్టు కడితే బాధలన్నీ తీరిపోతాయి. బాదం చెట్టు ఇంటి ముందు ఉంటే బాధలు లేకుండా ఉంటాయి. వీటితోనే మేము పులిహోర, అన్నము, పచ్చడి అవన్నీ తినేస్తాము. సో మా అబ్బాయి ఏం చెబుతున్నాడంటే, అప్పుడప్పుడు మేము ఈ బాదం ఆకులు కోసుకుంటామండి. ఇంట్లో టిఫిన్ చేసినప్పుడు దోశలు కానీ, పొంగల్ కానీ, ఉప్మా కానీ ఈ బాదం ఆకుల్లో పెట్టుకొని తింటాము అని చెబుతున్నాడు. ఇదేమో మామిడి చెట్టు అన్నమాట. ఇది కొత్తది. అది అప్పుడు కాయలు కాసాయి. ఇది లేతగా ఉండడం వల్ల ఇది చేయడానికి. సో మా అబ్బాయి ఏం చెబుతున్నాడంటే, ఈ మామిడి చెట్టు నాటినప్పుడు ఒక చిన్న కాయ మాత్రం వచ్చిందండి. కాయ కోసుకొని పప్పు వండుకున్నాము. ఇప్పుడు దాకా కాయ అయితే రాలేదు, అంతే కదా? అదే నేను స్పష్టంగా అర్థమవుతుంది చెప్తున్నాలేనా. ఇంకా నాకు తెలియదు. దీన్ని ఉసిరి చెట్టు అమ్మ చెప్పుద్ది. ఇది ఉసిరి చెట్టు. ఇది ఉసిరి చెట్టుని మేము అంటే అంటు చెట్టే పెట్టాము, బాగా మంచి కాయలు త్వరగా వస్తాయని. కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు కింద దీపం పెట్టాలనేది నా కోరిక. గోరింటాకు అన్నమాట. ఇది అప్పుడప్పుడు ఆడవాళ్ళు పెట్టుకుంటారు. ఈ గోరింట చెట్టుని ఎక్కడో ముళ్ళల్లో పడి మొలిస్తే మా పని మనిషి తీసుకొచ్చి పెట్టాము. బయట ఈ గోరింట చెట్టుని కొనుక్కోవాలంటే ఒక 50 రూపాయలు అవుతుంది. ఆ అమ్మాయి తీసుకొచ్చిన గోరింటాకు ఇది చాలా బాగా పండుతుంది. ఒక 4-3 సార్లు కోసి పెట్టుకున్నాను. This is a కరేపాకు plant. వెరీ గుడ్. This is a curry and rice is. మా అబ్బాయి ఏం చెబుతున్నాడంటే, ఈ కరేపాకుని రైస్లో వాడుకుంటారని ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, అంతే కదమ్మా? ఈ కరివేపాకు చెట్టు పెరగకపోవడానికి కారణం కనీసం ఇక్కడ పాదు కూడా చేయలేదు. కానీ దీనికి పోషణ ఇవ్వకుండానే తలా ఒకసారి ఆకు లాగి 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 మన వంటల్లోకి ఇది ఇట్లా ఒంటరిగా మిగిలిపోయింది. సంతోషమంతా రెక్కలుగా రివంటు ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడు. Please like and comment.